హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టెలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక రైస్ ఐటెంతో ముందుకు వచ్చేసాను. అదేనండి, మనం పాలకూరతో పాలక్ పనీర్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలానే పాలకూరతో పాలక్ పనీర్ రైస్ అయితే నేను చేసేసాను. చాలా బాగుందండి. ఎప్పుడు బిర్యానీలు అవి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. 3 కట్టలు పాలకూర తీసుకొని ఇలాగా క్లీన్ చేసి పెట్టేశాను. ఇవి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వాటర్ పోసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇది మగ్గిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గబెడితే సరిపోతుంది. ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. వాటర్ అన్నీ వంచేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఆకంతా వేసుకొని ఒక 7-8 వెల్లుల్లి, కొంచెం అల్లము, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడెక్కాక చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, జీలకర్ర 1 స్పూన్ ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ మారాలి ఆనియన్స్. కలర్ మారిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది వేగిపోయింది కదా, ఒక 2 మినిట్స్. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి, సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఒక 200 గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేనైతే రైస్ ముందే ఉడికించేసాను పొడి పొడిగా. సరిపడా రైస్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని, ఎక్కడ మనం సాల్ట్ వేయలేదండి, ఇక్కడే వేస్తున్నాము. సరిపడా సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా బాగుంటుంది. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కదా. మనకి ఎక్కడ కలరు చేంజ్ అవ్వలేదు, అదే కలర్లో ఉంది. చాలా బాగుంటుందండి రైస్. హడావిడిగా అన్నం మిగిలిపోయినా కానీ, ఈవినింగ్ టైం కానీ, మార్నింగ్ లంచ్ బాక్స్కి అయినా కానీ ఇలాంటి రైస్ తొందరగా అయిపోతుంది అనమాట. మనకి ఆకుకూర రెడీగా ఉంటే చాలు, ఒక 5 నిమిషాల్లో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వెజ్ బిర్యానీ అవే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి టేస్టీ రెసిపీ అండి. రైస్ ఐటెం పాలకూర పనీర్ రైస్ ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.